చెప్పినా కదా సార్ నేను ఇప్పుడు నిజం అంటే ఇప్పుడు ఏమైందంటే గురుకుల పాఠశాల వ్యవస్థనే ప్రశ్నార్థకంగా మారింది. ఎక్కడ చూసినా పురుగుల అన్నం సరిగా ఉండట్లేదు, అవేమి చారు నీళ్ళు పోస్తున్నారని. ఆ రోజు ఒక హైజీనిక్ ఫుడ్ పెట్టినటువంటి పరిస్థితి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉండే. నేను కూడా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నా, ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీగా ఉన్నారు. ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా జరిగినటువంటి నాట్ ఓన్లీ ఎస్సీ వెల్ఫేర్ అన్ని డిపార్ట్మెంట్లో జరిగినటువంటివి కూడా చాలా బాగుండే. వాళ్ళ బడ్జెట్స్ కూడా బ్రహ్మాండంగా ఉండే. వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు, ఈవెన్ నైట్ డ్రెస్ దగ్గర నుంచి, ట్రాక్ షూ దగ్గర నుంచి, షూ దగ్గర నుంచి, స్లిప్పర్స్ దగ్గర నుంచి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగినటువంటి పిల్లలుగా తీర్చిదిద్దాలనే ఆలోచన ఆ రోజు ఉంటే వాటన్నిటికీ మంగళం పాడి వాటన్నిటిని కూడా స్వస్తి చెప్పి ఇలా కనీసం ఫుడ్ మంచిగా పెట్టే పరిస్థితి లేదు. పిల్లలు ఎక్కడ పడితే అక్కడ చనిపోతున్నారు. ఆ నమ్మకం కోల్పోవడం వల్లనే ఈరోజు అడ్మిషన్స్ రావడం లేదు. అదే కాకుండా మీరు అన్నట్టుగా అంతకుముందు పోటీ పడేటోళ్ళు, నేను మంత్రిగా ఉన్నప్పుడే చెప్తున్నా కదా, 50,000 సీట్లు వేకెన్సీ ఉంటే 4,50,000 అప్లికేషన్లు వచ్చినటువంటి పరిస్థితి ఉండే. అడ్మిషన్స్ పూర్తి అయిన తర్వాత 50,000 మనం ఇవ్వగలిగితే 4,50,000 అప్లికేషన్లు మా దగ్గర పెండింగ్ ఉండేది. అటువంటి పరిస్థితి నుండి ఇవాళ సిఈఓలో కావచ్చు, గౌలిదొడ్డిలో కావచ్చు, రెసిడెన్షియల్ స్కూళ్ళలో కావచ్చు, తర్వాత ఉన్నటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్ మంచి స్కీమ్, దాన్ని కూడా సర్వనాశనం చేస్తే ఎట్లా? ఇవాళ పిల్లల్ని వెళ్ళగొట్టిర్రు. దీనికి ఎవరు సమాధానం చెప్తారో మరి సోషల్ వెల్ఫేర్ మంత్రి సమాధానం చెప్తారా, ముఖ్యమంత్రి సమాధానం చెప్తారా? 26,000 మంది యొక్క బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళల్లో చదువుతున్నటువంటి పిల్లలందరినీ కూడా వాళ్ళ ఇళ్ళకి పంపించేసిండ్రు. వాళ్ళ భవిష్యత్తు ఏంది? ఎవరు సమాధానం చెప్పాలి? కాబట్టి మేము పక్కా డిమాండ్ చేస్తున్నాం. దీని మీద బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫు నుండి కూడా తప్పకుండా ఒక ప్రోగ్రాం తీసుకొని ఇటు గురుకుల పాఠశాలలు, బెస్ట్ అవైలబుల్ స్కూల్, ఈ జరుగుతున్నటువంటి పరిణామాల మీద తప్పకుండా మేము పోరాటం చేస్తామని మాత్రం తెలియజేస్తాం.